వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా మంది మీల్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు, బట్ అది ఎంత కలర్ఫుల్గా ఉంటే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని న్యూట్రిషనిస్ట్ చెప్తూనే ఉంటారు. సో మరి ఇవాళ కూడా అటువంటి కలర్ఫుల్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్తో ఉన్న రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా వరకు అంటే చాలా కలర్ఫుల్గా ఉంటే, ఎంత కలర్ఫుల్గా ఉంటే మీ మీల్ ప్లేట్ అంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి? సో ఏంటంటే కలర్ఫుల్గా ఉండడం ఏంటి అంటే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేస్తాం కాబట్టి. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కాబట్టి మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరుకుతాయి, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, సో అన్నీ దొరుకుతాయి. కాబట్టి అలా కలర్ఫుల్గా ఉంటే ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయని తెలుస్తుంది అనమాట. ఓకే, సో మరి ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి చూద్దాం పార్టిసిపెంట్ ఎటువంటి కలర్ఫుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చిందో. సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సౌమ్య. హాయ్ సౌమ్య. హాయ్ లాస్య. సో ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? యా, నేను కూడా బాగున్నా. మా న్యూట్రిషనిస్ట్ పల్లవి. హాయ్. హాయ్, బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. Thank you. సో చక్కగా బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యి వచ్చారు కదా. సో ఏం చేస్తుంటారు సౌమ్య గారు? వర్కింగ్. సో ఏంటి, కొత్తగా పెళ్ళైందా? అర్థమైపోయింది. ఓకే, సో హాబీస్ ఏంటి? హాబీస్ హౌస్ వైఫ్లా ఉండడం నార్మల్ హాబీస్. సో యా, అదే పెద్ద టాస్క్ అండి, అదే పెద్ద హాబీ లాగా టైం అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంతే. పెళ్ళైంది కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఉంటాయి. సో అంతా హ్యాపీనా మ్యారేజ్ లైఫ్? హ్యాపీ. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ వంటలు చేస్తారు ఇంట్లో? మీరు హౌస్ వైఫ్ కదా, మోస్ట్లీ ఎలాంటి ఇంట్లో నేను అన్ని వంటలు చేస్తా. అన్ని వెజ్, నాన్ వెజ్, స్వీట్స్. ఏదైనా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా లేదంటే నార్మల్? కొత్తగానే ట్రై చేస్తా అన్ని. ఓకే. సో స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? ఆల్మోస్ట్ స్వీట్, హాట్ టు రెండు ఇష్టం అనమాట. సో మిక్స్. బట్ హస్బెండ్ కి స్వీట్ ఇష్టం, సో ఎక్కువ స్వీట్స్ చేస్తూ ఉంటా. అదే సంగతి, ఆ మాట రావడం కోసం నేను ఇలా అడిగాను అనమాట. ఓకే, సో మరి ఇవాళ ఏ రెసిపీతో వచ్చేసారు? మటన్ షెమ్మీ కబాబ్. వావ్, మటన్ షమీ కబాబ్ సూపర్ డిష్ అనమాట. అదైతే ఫుల్ ఎనర్జీ అండ్ మాకు ఇమ్యూనిటీ అనమాట. సో కబాబ్స్ అనగానే నార్మల్లీ అందరూ ఇష్టపడతారు, అండ్ దట్ టు విత్ నాన్ వెజ్ అనగానే ఇంకా చాలా ఇష్టపడతారు. ఓకే సౌమ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య గారు. ఓకే, వావ్, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందాక మేము ఇంట్లో మాట్లాడుకున్నట్టే ఉన్నాయి. అండ్ శనగపప్పు తీసుకొచ్చారు కదా? అవును, సోక్ చేశాను. 2 hours సోక్ చేసి శనగపప్పు తీసుకొచ్చాను. ఓకే, బోన్లెస్ మటన్. ఓకే, అండ్ హోల్ స్పైసెస్ కూడా తీసుకొచ్చేసారు. సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అయితే, చాలా టేస్టీగా ఉన్న ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ పట్టేలాగా. అవునండి. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ముందు మిక్సీ జార్ కావాలి నాకు. Okay. ఇవన్నీ మిక్సీ పట్టేస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో జార్ తీసుకో. ముందు ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు. ఓకే, స్పూన్ కావాలా? వెల్లుల్లి, జింజర్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుకింగ్ చేస్తూ ఉంటారా? డిషెస్ అన్ని అవునండి, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవును. తరిగిన పచ్చిమిర్చి, ఓకే, కొంచెం సోంపు. చక్కగా అన్ని ఫ్లేవర్స్, అన్ని ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ అన్ని తీసుకొచ్చేసారు ఆల్మోస్ట్. అవునండి. మసాలాస్ కొన్ని, ఓకే, ఎండుమిర్చి, 1/2 స్పూన్ వాము, ఓకే, మటన్ వేసుకుందాం. ఓకే. నాకు తెలిసి చాలా సింపుల్ రెసిపీ అనమాట, అవునండి. వెరీ టేస్టీగా ఉండబోతుంది. అవును. కొంచెం పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు. ఓకే, మిక్స్. ఓకే, సో అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసావు ఇందులో. అవునండి. సో నేను చక్కగా పేస్ట్ లాగా అవ్వాలి కదా, కబాబ్ టైప్ లో అవ్వాలి. అవునండి. మిక్సీ పట్టి తీసుకొచ్చేసి. ఓకే. ఓకే, అయిపోయింది. ఓకే. ఓకే, వావ్, అరోమా అయితే చాలా బాగా వస్తుంది, అన్ని స్పైసెస్ వేసారు కాబట్టి. అవును. ఓకే, సో మిక్స్ అయితే పట్టి తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్లేట్ ఇవ్వండి, తీసుకుందాం.
బౌల్లోకి తీసేసుకుందామా మొత్తం. అవునండి. సో ఈలోపు నేను ప్యాన్ అయితే ఆన్ చేసి ఉంచేస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? గ్రీస్ చేయండి కొంచెం నెయ్యితోటి. ఓకే. పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఇష్టం ఉంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఈజీగా చేసేయచ్చు. షాలో ఫ్రై అయితే ఇలా చేసి నెయ్యితో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. నెయ్యి ఇలా చేతికి రాసుకొని సో జస్ట్ అలా ఇలా కొంచెం ముట్టుకొని వడలాగా ప్యాన్లో వేసేసుకోవాలి. సో ఇదైతే చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. సో అవునండి. ఎన్ని మంత్స్ అయిందా పెళ్ళయి? ఇయర్స్ అవుతుంది. ఇయర్స్ అవుతుందా? 2 years. 2 years అవుతుందా? ఓకే, గుడ్. సో ఎలా అంతా అడ్జస్ట్ అయిపోయారా ఆల్మోస్ట్? అవునండి. ఓకే. సో డిషెస్లో చాలా ఇష్టం అంటే వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ తింటూ ఉంటారు. బట్ ఇవాళ మా కోసం అయితే సూపర్గా నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసారు. అవునండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అసలు మటన్ వేయగానే కొంచెం నాన్ వెజ్ కదా, ఆ స్మెల్ తెలుస్తుందేమో, అరోమా వస్తుందేమో అనుకున్నాం కానీ బట్ ఇదైతే సూపర్గా ఉంది. సో ఇలా చక్కగా కబాబ్ లాగా ప్రెస్ చేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అవునండి. సో ఏం చేస్తుంటారు హస్బెండ్? బడ్జెట్ పెయింట్స్లో చేస్తారండి, అకౌంటెంట్గా. ఓకే, సూపర్. ఓకే సౌమ్య గారు. ఓకే అండి, అయిపోయింది. సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి అవును. రెండు వైపులా కాల్ చేసుకున్నాం. సో సర్వ్ చేసుకుందాం. చేసుకుందాం. వావ్, అరోమా అయితే సూపర్గా ఉంది యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ సర్వింగ్ కూడా చేసేసుకున్నాము. అవునండి, అయిపోయింది. పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే లాస్య, కబాబ్స్ రెడీ. వావ్, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేస్తారో చెప్పేసుకుందాం. ఓకే. చూసారు కదండి, మటన్ షమీ కబాబ్స్ అయితే రెడీ అయిపోయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మటన్ షమీ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, శనగపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, సోంపు 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్. మటన్ షమీ కబాబ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, సోంపు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, వాము, బోన్లెస్ మటన్, పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కబాబ్స్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత వీటిని ప్యాన్లో ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నోరూరించే మటన్ షమీ కబాబ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్టింగ్ రెడీగా ఉన్నారు ఇద్దరు. ఓకే. చాలా బాగుంది. అంటే శనగపప్పు, వాము, సోంపు అసలు బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేశారు. చాలా క్విక్గా అయిపోయింది యాక్చువల్గా. సూపర్గా ఉంది, నాకైతే ఎక్సలెంట్గా ఉంది. సో పల్లవి చెప్పాలి ఎలా ఉందో సౌమ్య చేసిన డిష్. సో మంచి రెస్టారెంట్ స్టైల్లో చేసింది కబాబు. అండ్ దట్టు మటన్ మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ ఇలా చేసుకుని తింటే కనుక మనకు మంచి ఒక రెస్టారెంట్ స్టైల్ తిన్నట్టుగా ఉంటుంది అండ్ అలాగే మంచి ప్రోటీన్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో మంచి ప్రోటీన్ రిచ్ డైట్ పరిచయం చేశారు ఈరోజు సౌమ్య గారు మనకు. యా, సూపర్బ్. అంటే టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్, 100/100 ఇచ్చేయచ్చు. ద ఇంగ్రీడియంట్స్ అప్పుడే అన్నాను కదా మీతో, ఇంగ్రీడియంట్స్ వేస్తున్నప్పుడు కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. బాయ్ లాస్య గారు. బాయ్. సో మటన్ షమీ కబాబ్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చెప్పినట్టుగానే అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్. సో మరి నువ్వు ఎటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసావు? సో తను నాన్ వెజ్లో మంచి ప్రోటీన్ రిచ్ చూపించింది కదా, ఇప్పుడు నేను వెజ్లో ఒక మంచి ప్రోటీన్ రెసిపీ చూపిస్తున్నాను.
అది సోయా హలీం. వావ్, హలీం అనగానే నాన్ వెజ్, ఏంటి ఇద్దరు ఆపోజిట్ అనమాట. బట్ స్టిల్ యా, హలీం అనగానే అందరికి ఇష్టం. బట్ వెజ్ లవర్స్ అరే మేము తినలేకపోతున్నామే అనుకుంటుంటారు. బట్ చూద్దాం, సోయా హలీం కాబట్టి సూపర్గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మామూలుగా హలీం అనగానే మనకు చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారు రెస్టారెంట్స్లో కానీ ఇంట్లో కూడా. ఈ మధ్య చాలా మంది చూస్తూనే ఉన్నాం, చాలా మంది చేస్తున్నారు. బట్ వెజ్ అనేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. సో నువ్వు ఇంగ్రీడియంట్స్ ఏమేమి తెచ్చావో ఒకసారి చూద్దామని. ఓకే, సో శనగపప్పు అలాగే కందిపప్పు ఉడికించి తీసుకొచ్చేసావు. ఓకే, మరి ఇదేంటి? అది సోయా గ్రాన్యూల్స్. సో సోయా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. ఓకే, సో అండ్ రవ్వ తీసుకొచ్చేసావు. యా, గోధుమ రవ్వ. అండ్ కొంచెం టేస్ట్ యాడ్ ఆన్ చేయడానికి నాకు తెలిసి నువ్వు ఓట్స్ కూడా తెచ్చేసినట్టున్నావు. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మనం మామూలు హలీంలో ఏవైతే యూస్ చేస్తామో మొత్తం డ్రై ఫ్రూట్స్ కానీ హోల్ స్పైసెస్ కానీ తీసుకొచ్చేసావు అనమాట. అండ్ రోజ్ పెటల్స్ తెచ్చావు, ఫ్రైడ్ ఆనియన్స్. వావ్, సూపర్గా ఉండబోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఫస్ట్ మన శనగపప్పు, సో సోయా వేసుకుంటున్నాము, పప్పులన్నీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా హైలీ ప్రోటీన్. యా. సో నెక్స్ట్ మన కందిపప్పు. ఓకే, సో ఈ రెండు పప్పులు కూడా నేను ముందే ఉడికించాను. ఓకే, నెక్స్ట్ మన సోయా గ్రాన్యూల్స్. సో అది మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం క్వాంటిటీ మనకు నచ్చినట్టు కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మన గోధుమ రవ్వ, కొంచెం మిరియాలు, మన హోల్ గరం మసాలా, ఓకే, కొన్ని మన డ్రై ఫ్రూట్స్ కూడా. సో బాదం పప్పు, బాదం, జీడిపప్పు, అలాగే పిస్తా. సో ఫస్ట్ మనం ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకుంటాం. సో ఫైన్ పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. యా. సో ఇలా కొంచెం కోర్స్గానే చేశాను. కొంచెం గీ వేసేసుకుందాం. ఓకే, యా, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. సో నెక్స్ట్ ఓట్స్ వేసాము. చాలా డిఫరెంట్గా ఉంది ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మనం వెజ్తో చేసుకుంటాం కదా, సో కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఓకే, సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలా? యా, కొన్ని వాటర్ వేసేసుకుందాం. సో ఓట్స్ ఎలాగో మనకు చాలా క్విక్గా ఉడికిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసేద్దాం. ఓకే, ఇంకొంచెం వాటర్ పడుతుంది. యా, ఇంకొంచెం వాటర్ వేసేసుకుందాం. సో మెలగో అన్నీ యాక్చువల్గా బాయిల్ చేసినవే వేసాము. పప్పు ఎక్కువసేపు ఏదైతే ఉడుకుతుందో అది ఆల్రెడీ మనం బాయిల్ చేసి తీసుకొస్తాం కదా. అండ్ ఫైనల్గా ఇంకా ఉప్పు వేసుకుంటే సరిపోతుందేమో కదా. యా, కొంచెం సాల్ట్ వేసేసుకుంటే.
సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే పల్లవి, చూద్దాం మన హలీం ఎంతవరకు వచ్చిందో. వావ్, సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సో సర్వ్ చేసేసుకోవచ్చు కదా. దానికన్నా ముందు మన ఫస్ట్ ట్రై ఆనియన్ అండ్ అలాగే రోజ్ పెటల్. ఓకే, వావ్. సో చూడ్డానికి ఎగ్జాక్ట్గా నాన్ వెజ్ హలీం, మటన్ హలీం లాగానే ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకే, సో సర్వ్ చేసేసుకుందామా ఇంకా. ఓకే, సో పుదీనాతో గార్నిష్ కూడా చేసేసుకున్నాం లాస్య. ఇంకా మన సోయా హలీం రెడీ అయిపోయింది. వావ్, సోయా హలీం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సోయా హలీంకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, ఎండు గులాబీ రేకలు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోయా 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, ఉల్లిపాయ 1. సోయా హలీం తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఉడికించిన శనగపప్పు, ఉడికించిన కందిపప్పు, సోయా గ్రాన్యూల్స్, గోధుమ రవ్వ, మిరియాలు, మసాలా దినుసులు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వేసి మిక్సీ పట్టాలి. ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓట్స్ వేసి వేయించుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ముందుగా సిద్ధం చేసుకున్న సోయా మిశ్రమం, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు, ఎండు గులాబీ రేకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సోయా హలీం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసిద్దామా. ఓకే, సో యూజువల్గా మనం ఇంకొంచెం థిక్నెస్ కాకుండా ఇంకొంచెం వాటరీగా ఉండాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం మిక్సీలోనే పట్టేసాం కాబట్టి కావాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కదా. ఎస్, వేసుకోవచ్చు. సో ఎనీవే మిక్సీ పట్టాం కాబట్టి ఇంకా నేను మళ్ళీ సపరేట్గా వేయలేదు. ఓకే, చాలా వేసామంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాము. నైస్ సోయా టేస్ట్ వస్తుంది. అండ్ కందిపప్పు, శనగపప్పు, రవ్వ, ఓట్స్ చాలా బాగా జెల్ అయిపోయాయి. సూపర్గా ఉంది. అంటే సిమిలర్ టేస్ట్ అని చెప్పలేను కానీ బట్ దిస్ ఈజ్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ టేస్ట్ ఉంది. ఈజీగా తినేచ్చు అండ్ వెరీ ప్రోటీనిషియస్ ఫుడ్, ఈక్వల్ టు నాన్ వెజ్ హలీం అనమాట. సో మీరు చెప్పినట్టుగానే చాలా 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 డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందులో నుంచి. అండ్ అలాగే వెజిటేరియన్స్ ఎవరికైతే హలీం తినాలి అని ఉందో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, లైక్ హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ మంచి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది ఇది. సో అంత మంచి రెసిపీ. సో చక్కగా అంటే సౌమ్య కూడా సూపర్ కబాబ్స్ చేసింది నాన్ వెజ్లో, అండ్ వెజ్లో అయితే ఎక్సలెంట్ అనమాట. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, తను ఏదైతే మటన్ షబీ కబాబ్స్ చేసిందో, యాక్చువల్లీ మటన్ చికెన్తో పోలిస్తే మటన్లోనే మనకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. లైక్ చికెన్ 100 గ్రామ్స్ తీసుకుంటే మనకు 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అండ్ మటన్లో తీసుకుంటే కనుక మనకు 20 గ్రామ్స్ అలా వస్తుంది. బట్ ఏంటి అంటే అది ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మటన్ మీరు మంత్లీ వన్స్ అలా ప్రిఫర్ చేస్తే మీకు మంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ అలాగే తను ఏదైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసిందో, సో అన్నీ కూడా మంచి ఐరన్ రిచ్ అండ్ అలాగే మంచి విటమిన్ బి రిచ్ కూడా ఉంది అందులో. అండ్ నెక్స్ట్ థింగ్ మంచి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. సో మన సోయా హలీం ఏదైతే ఉందో ఇందులో మనం ఓట్స్ కానీ దాల్ కానీ ఎవ్రీథింగ్ యూజ్ చేసాము. సో హై ప్రోటీన్ అండ్ అలాగే సోయా ఏదైతే యాడ్ చేసామో సోయాతో మనకు స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అలాగే సోయా వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్ మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండు, ఒకటి నాన్ వెజ్ అండ్ ఇంకొకటి వెజ్, స్పెషల్ వెరైటీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.